అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున ఇమ్మానుయేల్ స్వరముడి ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు నాయన, నీకు మహిమ కలుగునుగాక. ప్రభువా నీకు వందనాలు. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరమనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడనైనందుకు వందనాలు తండ్రి. ఆయన ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ దాసుని నన్ను నీ ఆత్మతో నింపండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ను బట్టి, మీరు మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి, మీరు ఇస్తున్న సాక్ష్యములను బట్టి, మీరు పొందిన మేలులను బట్టి, మీరు ప్రభువును స్తుతిస్తున్న విధానమును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాలేదని మీరు మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఆగకుండా సాగునట్లు మీరు ప్రార్థన చేయండి. భారభరితమైనటువంటి ఈ పరిచర్య కొరకు మీరు భారంగా ప్రార్థన చేయాలని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈరోజు మనం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోనుకు కనబడెను అని వారు చెప్పుకొనుచు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి, సిలువ వేయబడి, సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అయితే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన వెంటనే ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళలేదు. ప్రియులారా, మృత్యుంజయుడై తిరిగి లేచిన 40 రోజులు ఇంకా ఆయన భూమి మీద సజీవునిగా అనేకులకు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు ప్రియులారా అపోస్తల కార్యముల ద్వారా మనం చూసినప్పుడు 1వ అధ్యాయములో రాయబడింది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, అయితే శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఈ లేఖన వాక్యమును బట్టి మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభుల వారు మృత్యుంజయుడై తిరిగి లేచిన తరువాత మరి ఉదయకాలముననే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియయు మరికొంతమంది స్త్రీలు వెళ్ళినప్పుడు ఆడ మరియ ఏడుస్తా ఉంది. అయ్యా, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారన్నప్పుడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని మొట్టమొదట యేసు ప్రభు మరియతో మాట్లాడాడు. ప్రియులారా, తర్వాత ఆదివారం సాయంకాలమున మరి తోమా బయటికి వెళ్లిపోయాడు. 10 మంది అక్కడ ఉన్నారు. ఇస్కరియోతు యూదానేమో ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఈ 10 మంది తలుపులేసుకొని ఇంట్లో కూర్చున్నారు భయముతో, వారికి భయపడి. అయితే యేసు ప్రభు వారి మధ్య నిలిచి, భయపడకండి, మీకు సమాధానం కలుగునుగా కానీ తనను తాను వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. మరలా కొన్ని రోజుల తర్వాత తోమా వారితో కూడా ఉన్నప్పుడు 11 మందిగా వారితో ఉన్నప్పుడు మరలా యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. తోమా, ఇదిగో నన్ను చూడు, నా చేతి గాయాలను చూడు, నా ప్రక్కలో గాయమును చూడు అన్నప్పుడు, ప్రభువా అని అన్నప్పుడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పారు. మరి ఒక మారు తిబేరియా సముద్రమున కొంతమంది శిష్యులు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. అయ్యో, ప్రభు మనతో ఉన్నాడు అనుకున్నాం, ప్రభు లేడు, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అన్నాడు. అందులో పేతురు అంటాడు, నేను మరలా చేపలు పట్టడానికి పోతాను అంటాడు. తక్కిన వాళ్ళందరూ కూడా మేము కూడా చేపలు పట్టడానికే వస్తామన్నారు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. అయితే యేసు ప్రభు వారికి ఎదురుగా ఉన్నాడు. వారు యేసు ప్రభును గుర్తి
గుర్తించలేకపోయాడు. అప్పుడు ప్రభు, చిన్న పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందంటే, మా దగ్గర ఏమీ లేదు ప్రభు అన్నప్పుడు, ఆయన కుడి వైపునకు వల వేయండి అన్నప్పుడు ప్రియులారా విస్తారమైన చేపలు పట్టాయి. అక్కడ కూడా ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ లూకా సువార్తలో మనం ధ్యానం చేసినట్లు ప్రియులారా 23వ అధ్యాయం 34వ వచనంలో పేతురుకు కూడా ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడని అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పేతురుకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడంటే, పేతురు భక్తుడు సీమోను పేతురు దుఃఖములో ఉన్నాడు. ఎందుకు దుఃఖములో ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసినప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయం ప్రియులారా ఒకసారి మనం ధ్యానం చేస్తే 60వ వచనంలో రాయబడింది. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అందుకు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియులారా మనందరికీ తెలుసు కదా, పేతురుతో దేవుడు అంటాడు, నన్ను ఎరగనని ముమ్మారు అంటావు పేతురును అంటే, ప్రభు నేను అలాగ అనను, నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను తప్ప నిన్ను ఎరగనని నేనెందుకు అంటా దేవా అంటాడు. అయితే సైనికులు వస్తారు, ప్రభును తీసుకొని పోతారు. ప్రియులారా ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. పేతురు దూరముగా ఉండి ఆయన్ను వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియులారా కొందరు ఏమండి ఆయన్ను పట్టుకున్నారు, అనేక రీతులుగా ఆయన హింస పెడుతున్నారు. ఈయన అన్ని గమనిస్తూ ఉన్నాడు. చలిమంట దగ్గర కూర్చున్నాడు. చిన్న పాప వచ్చి, నువ్వు కూడా యేసయ్యతో ఉన్నవాడు, యేసెవరో నాకు తెలియదు అన్నాడు. ముమ్మారు నన్ను ఎరగవని దేవుడు చెప్పినట్లే ముమ్మారు అన్నాడు. అప్పుడు వాక్యం సెలవిస్తుంది, పేతురు వైపు యేసు ప్రభు చూశాడంటండి. ప్రభు తిరిగి పేతురును చూడగా ఆ యేసు ప్రభు యొక్క చూపు పేతురును తాకిందండి. ఎప్పుడైతే యేసు ప్రభు చూపు పేతురును తాకిందో పేతురుకు అన్ని జ్ఞాపకం వచ్చాయి. అయ్యో నన్ను ఎరగవని ముమ్మారు చెప్తావని ప్రభు చెప్తే నేను అలా చెప్పను ప్రభు అంటేని కదా, నిజమే ప్రభు చెప్పినట్లు నేను ప్రభుని ఎరగనని ముమ్మారు చెప్పి తిని కదా అని సంతాపపడి ప్రియులారా ఏడవడం ప్రారంభించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ప్రియులారా తన గతాన్నంతా జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? 12 మంది శిష్యులలో ఆయన నన్ను ఒకనిగా చేర్చుకున్నాను కదా, 12 మందిలో నాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చే కదా నా దేవుడు. ఓసారి మా అత్తగారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు ప్రభు నాతో వచ్చినప్పుడు, మా అత్త జ్వరముతో బాధపడుతున్నప్పుడు ప్రభు మాట విడుదల చేయగానే మా అత్త జ్వరము నుండి విడుదల పొంది పరిచారం చేయ ప్రారంభించే కదా. అంటే ఆయన స్వస్థత కలిగిన దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు. ఆయన వాక్కు విడుదలైతే గొప్ప కార్యాలు జరుగుతాయని నా కనులారా చూస్తే కదా. నేను యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు, ప్రభువా నీవే నీళ్ళ మీద నడుస్తున్నట్లయితే నేను వస్తా ప్రభు అన్నప్పుడు, ప్రభు రా నా కుమారుడా అన్నాడు. అయ్యో ఆయన ప్రకృతిని శాసించుట నా కనులారా చూస్తే కదా, నీళ్ళ మీద నేను కూడా నడిస్తే కదా. పర్వతం మీద ఏలియా మోసే వచ్చినప్పుడు రూపాంతరపు కొండ మీద నేను కూడా చూస్తే కదా యేసుతో పాటు. ఇన్ని కనులారా చూస్తేనే 3.5 సంవత్సరాలు ఆయనతో ఉంటిని. ఆయన ఔన్నత్యం ఎరిగిన వాడును, గొప్పతనాన్ని ఎరిగిన వాడును, ఆయనతో నేను నడిచిన వాడును, ఆయనను ప్రేమించిన వాడును. ఏంటి నాకు ఈ దౌర్భాగ్యం అని పశ్చాత్తాపడి పేతురు ఏడుస్తున్నాడు అంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాల్లో ఇలాంటి పశ్చాత్తాపం లేదండి మనుషుల్లో. వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నా, దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నా, అనేక సందర్భాలలో మనం దేవునికి దూరం అయిపోతున్న స్థితిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరుస్తున్నప్పటికీ కూడా పశ్చాత్తాపపడే మనసు లేదు చాలా మందిలో. పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. నన్ను ఇంత ప్రేమించిన ప్రభు నా నేను ఎరుగనని చెప్పి తిని, నన్ను ఇంతగా ప్రత్యేకపరిచిన దేవుడు నా నేను ఎరుగనని చెప్పి తిని, ఆయన శక్తిని నా కనులారా చూస్తుని, ఆయన ఔన్నత్యమును నా కనులారా చూస్తుని, ఆయన గొప్పతనాన్ని గుర్తించి తిని, అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుడనో అనే రీతిలో ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. నేను ముమ్మారు అబద్ధం ఆడితే కదా అని పశ్చాత్తాపడుతున్నాడు. పేతురు చూచి పేతురును యేసు ప్రభు అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే ప్రియులారా యేసు ప్రభు సజీవుడైన తర్వాత పేతురు కనబడి పేతురును ధైర్యపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సీమోను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నా ప్రభువా. నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా ప్రభువా. 3వ మారు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా ప్రభువా. అయితే నా గొర్రెలను కాయము. దేవునికి మహిమ కలుగునుగాక. పశ్చాత్తాపముతో, దుఃఖముతో, వేదనతో, బాధతో, అయ్యో నా ప్రభువును ఎరుగనని నేను ముమ్మారు అబద్ధం ఆడితిని కదా అని ఒక వేదనతో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమవడమే కాదు, ఆయనతో మాట్లాడి ఆయన బలపరిచి ఆయనకు ఉన్నతమైనటువంటి ఆధిక్యతనిచ్చాడు. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మరి మనము ఎలాంటి ఆధ్యాత్మిక స్థితిగతిని కలిగి ఉన్నాం? పశ్చాత్తాపపడే మనస్సు. నా ప్రభు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు, నేను ఎలా ఉన్నాను?
నా ప్రభు నాకు ఇంత గొప్ప కృపనిచ్చాడు, నేను ఎలా ఉన్నాను? నా ప్రభు నన్ను ఇంత ఎత్తైన స్థలములో కూర్చున్నబెట్టాడు, నేను ఎలా ఉన్నాను? నా ప్రభుతో నేను ఎలా ఉన్నాను? నా ప్రభు పనిలో నేను ఎలా ఉన్నాను? నా ప్రభు కృపను నేను ఎలాగో అనుభవించగలుగుతున్నాను? ఒకవేళ దేవుని కృపకు దూరమైపోయిన అనుభవాలు గనక మన జీవితానికి తారాసపడినప్పుడు మరలా సమాధాన పడే మనసు, ఆ పశ్చాత్తాప ధోరణి మనం కలిగి ఉంటే మనం ఎంతో ధన్యులమని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తాం. ఈ దినాల్లో వాతము వేయబడిన మనస్సాక్షి, తప్పును గుర్తించలేని మనస్సాక్షి, తప్పును ఒప్పుకోలేని మనస్సాక్షి, అతిక్రమములను ఒప్పుకోలేని మనస్సాక్షి, దేవుని ఎదుట మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోలేనటువంటి కఠినమైన మనస్సాక్షిని కలిగి ఉండేటట్లుగా సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఒకవేళ అట్టి ప్రేరేపణే మన ప్రేరేపణ కాగలిగి అట్టి సాతాను అనుభవానికి మనం లోబడగలిగితే ప్రియులారా, దైవికమైన కృపను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. సాతాను మన మీద ఏలుబడి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు సంతాపపడ్డాడంటండి. ఎంత ఏడ్చాడో, ఏమేం తలపోసుకొని ఏడ్చాడో. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులను పిల్లలు ఏమన్నంటే తల్లిదండ్రులు చాలా బాధపడతారండి. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను సంఘంలో, తల్లిదండ్రులను బాధించొద్దండి, మీ నోటి మాట చేత కూడా తల్లిదండ్రులు బాధించొద్దండి, మీ క్రియల చేత కూడా బాధించొద్దండి అని. ఇప్పుడు ఉదాహరణకు కుమారుడు పెద్దవాడై ఏమంటే ఆయనకు వివాహం అయ్యో లేకుంటే పిల్లలయ్యో ఒక మంచి స్థానంలో ఉండి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు లెక్క చేయకుండా నువ్వు నోరు మూసుకో, నీకేం తెలియదు, నువ్వు నాకేం చేసినావని అని అన్నారే అనుకో, ఇక ఆ తల్లిదండ్రి బాధ చూడాలి. ఇక వాళ్ళన్ని తలపోసుకుంటుంటారు. ఏమని? వాడికి చిన్నప్పుడు పరిచర్య చేస్తే, ఏమండి వాడికి జ్వరం వస్తే రాత్రి అంతా నిద్రపోకుండా కాపాడితే, వాడికి బాగలేకపోతే హాస్పిటల్లో ఉండి, లేదా వాడికి నడవడానికి రాకపోతే నడక నేర్పితే, తినడానికి లేకపోతే తిండి నేర్పితే, బలహీనునిగా ఉంటే రెయ్యింబవళ్ళు కాపాడుకుంటే, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేకపోతే రెయ్యింబవళ్ళు వాని కంటికి రెప్పలా కాపాడుకుంటే, తినడానికి లేకపోతే నేను కడుపు కట్టుకొని వాని కడుపు నిండా అన్నం పెడితే, రెక్కలు ముక్కలు చేసుకొని రెయ్యింబవళ్ళు కష్టపడి వచ్చిందంతా వానికే చేస్తే, ఈనాడు పెరిగి పెద్దవాడై నన్ను చూడు ఎంత మాట అన్నాడోనని చిన్నప్పటి నుండి అంతవరకు జరిగిన సంగతులన్నీ తలపోసుకొని ఏడుస్తూ ఉంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యాం, మన తల్లిదండ్రులు మన కొరకు కష్టపడిన కష్టం మనకేం తెలిసిద్ది కదండి. ఏమంటావు? నీకేం తెలుసు, నోరు మూసుకో అంటుంటారు చాలా మంది. నువ్వేం చేశావని అంటుంటారు చాలా మంది. ఏం చేయకనే ఇంత పెద్దోళ్ళం అయ్యామా? ఏం చేయకపోకనే ఇంత పెద్ద ఏమండి స్థితి మనకు వచ్చిందా? ఒకప్పుడు నీకు ఏమి జ్ఞాపకం లేదు, నువ్వు అన్ని మర్చిపోయే స్థితిలో ఉన్నావు. అప్పుడు నీ తల్లి నీ తండ్రి నీ కొరకు నా కొరకు పడరాని పాటలు పడ్డారు. ఇప్పుడు అన్ని గుర్తున్నాయి. నీ కొరకు నువ్వు చేసుకునే సామర్థ్యం నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకేమి కూడా వాళ్ళు మేలు చేసినట్లుగా కనబడదు, తలపోసుకుంటారు. అందుకే నేను చెప్తుంటాను, ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నోటి మాటల చేత కూడా బాధించొద్దు. పరిస్థితులు ఎదురైతాయి. పాస్టర్ గారు అంత కరెక్ట్ గా ఉంటారా? లోకములో ఉన్నాం కదా. వాక్యమును ఎరిగిన వారముగా మనల్ని మనం నిగ్రహించుకోవడం చాలా శ్రేష్టమై, మన అనుభవం మనకు ఒక పాఠాన్ని నేర్పాలి. ప్రతిదినం దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. యేసు ప్రభు చూడండి ఎంత బాధ్యత కలిగి మనకు నేర్పించాడు. ఈ చేతిలో మేకుంది, ఈ చేతిలో మేకుంది, కాళ్ళలో మేకుంది, ప్రక్కలో బల్లెపు పోటుంది, తల మీద ముళ్ళ కిరీటం ఉంది, భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీశారు. అటువంటి సమయంలో కూడా అమ్మా నా కొరకు నువ్వు ఎన్ని నిందలు అనుభవించావు, ఎన్ని శ్రమలు అనుభవించావు, ఎంత త్యాగం చేశావు తల్లి. ఈ లోకములోనికి నీ నరావతారిగా వచ్చుటకు, లోక పాప విమోచన కొరకు నేను ఈ లోకములోకి వచ్చుటకు నీవు నా కొరకు త్యాగం చేసి నిలిచావు కదమ్మా అని ఆ శిలువమ్రాను మీద ఆమె బాధ్యతను యోహానుకు అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని వినుచున్న మనం ప్రియులారా, మన తల్లిదండ్రులు ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. నా రెండు చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. తండ్రిని కొట్టొద్దు, తల్లిని కొట్టొద్దు, వాళ్ళని దూషించొద్దు, అపహసించొద్దు. దయచేసి అలా చేయొద్దు. వాళ్ళు మన కొరకు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఒకరోజు నా తల్లిదండ్రుల ప్రేమ నేను జ్ఞాపకం చేసుకో. అదేంటంటే నాకు వివాహమై కుమారుడైన తర్వాత ఆడికి బాగలేదు, జ్వరం వచ్చింది, ఏడుస్తున్నాడు. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. భుజం మీద పెట్టుకుంటే గమ్మున ఉంటాడు, ఉయ్యాలు లేస్తే ఏడుస్తాడు. మరి ఎంతసేపు అంటూ భుజం మీద మోయాల? నాకు ఓపిక ఉండదు ఎక్కువ. పాస్టమ్మ గారే పాపం చాలా జాగ్రత్తగా చూసింది వాళ్ళని. నిజంగా చెప్పాలంటే నాకన్నా ఎక్కువ కూడా ఆమెనే వాళ్ళకి ఎక్కువ పరిచయం చేసింది. నేను ఎప్పుడు సేవలో బిజీగా ఉండేవాడిని. ఇక ఆ నైట్ అంతా కంటిన్యూస్ గా నా భుజాల మీదనే పెట్టుకోవాల్సి వచ్చింది. నేను ఎత్తుకుంటే కొంచెం పాస్టమ్మ గారు ఎత్తుకుంటే ఏడుస్తున్నాను, కన్నీరు గారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. తెల్లవారిన తర్వాత వాడు మౌనంగా పడుకుంటున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అరే నా తల్లిదండ్రులు కూడా నన్ను ఇలానే పెంచింటారుగా, నా తల్లిదండ్రులు కూడా నా కొరకు ఇలానే శ్రమపడి ఉంటారుగా. కాబట్టి నోటి మాట చేత
కూడా వారి మనసును గాయపరచకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. తలపోసుకుంటారండి వాళ్ళు, అన్ని తలపోసుకొని ఏడుస్తారు. అందుకే అక్క గాని, చెల్లెలు గాని, తమ్ముడు గాని, అన్న గాని, బంధాలు, బంధుత్వాలు ఏం చేస్తారండి, వాళ్ళు మన మీద చూపిన ప్రేమకు తగ్గట్టుగా మనం లేకపోతే అన్ని తలపోసుకొని బాధపడతారు వాళ్ళు. పేతురు కూడా అదే చేస్తున్నాడు. ఎంత బాగా రాశాడండి వాక్యం. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చు, అంటే పశ్చాత్తాపడుతున్నాడు. నీళ్ళ మీద నడిచొస్తా ప్రభు అంటే రా అని పిలిచాడే. అంత గొప్ప దేవుణ్ణా నేను ఎరుగనని చెప్పి తిని, రూపాంతరపు కొండ మీదకి నన్ను తీసుకొని పోయే కదా, 12 మంది ఉంటే నన్ను తీసుకొని వచ్చాడు. అటువంటి దేవుణ్ణా, చేపలు పట్టుకునే బతికి నాకు ఇంత ఘనతనిచ్చాను, అటువంటి దేవుణ్ణా నేను ఎరుగనని చెప్పి తిని అని పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి ఆయనకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఇశ్రాయేలు దేశములో ప్రియులారా ఒక చోట ఒక గుడిని నేను చూశాను. అక్కడ పేతురు యొక్క విగ్రహం పెట్టి ఆయన చేతికి ఆ తాళాల యొక్క చెవులను, ఆ తాళపు చెవుతు ఇచ్చినట్లుగా అక్కడ ఒక చిత్రాన్ని చూశాను. నేను ఆ యొక్క ఫోటో పట్టుకొని ఒక ఫోటో దిగాను. నాకు మంచిగా అనిపించింది. ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చావు ప్రభువా, నా గొర్రెలను కాయ నా కుమారుడు అని. పశ్చాత్తాపములో ఆశీర్వాదం ఉంది. నువ్వు పశ్చాత్తాపడితే దేవుని కృపనందుతావు. పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే దేవుడు మేలు చేస్తాడు. రావాల్సిన కీడు మన మీదికి రాకుండా ఆ పశ్చాత్తాపం మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఇది నాలా పశ్చాత్తాపం లేదు. దావీదు కూడా పశ్చాత్తాపడ్డాడు. హిస్సోపుతో హిమము కన్నా నన్ను తెల్లగా కడుగున ఆయన. నీ కృపను పోగొట్టుకున్నా, నీ దయను పోగొట్టుకున్నా, నీవు తప్ప నాకెవరున్నారు తండ్రి. నీ ఆత్మను నా యొద్ద నుండి తొలగించక నాయన, నీవే నా శరణ్యం, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. నా కుమారుడా, శాశ్వతమైన కృపను నేను నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు దేవుడు. మనందరికీ తెలుసు కదా ప్రియులారా, నినివే పట్టణ ప్రజల్లో రాజు పశ్చాత్తాపడ్డాడు. నినివే పట్టణంలో జనులందరూ పశ్చాత్తాపం. పశువులకు కూడా మేత వేయలేదు. తల మీద ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యా మా పాపములను క్షమించు నాయన. ఇదిగో మా పట్టణానికి ఒక ప్రవక్త వచ్చాడు, మా పాపము మా దోషము అధికమైందని చెప్పాడు నాయన, మాకు నాశనం తథ్యమని చెప్పాడు నాయన. తెలుసో తెలియకో చేశాము తండ్రి, ఇప్పుడు మా తప్పు తెలుసుకుంటున్నాం, క్షమాపణ కలిగిన దేవుడవు కదా నీవని ఎంత విజ్ఞాపన చేశారో. లాస్ట్ కి యోనానే నొచ్చుకున్నాడు. వాళ్ళకి ఇంకా ఏమి నువ్వు కీడు చేయలేదంటే, నా కుమారుడా 120,000 మందికి పైగలిగి కుడి ఎడమలు ఎరగని వారుగా జంతువులు వారు విస్తారంగా ఉన్నారు నాయన, పశ్చాత్తాపడుతున్నారు, నేను ఎలాగో వారిని నాశనం చేస్తాను అన్నాడు దేవుడే. ఈరోజు వాక్యాన్ని వినిచినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏంటి మన ఆధ్యాత్మిక అనుభవం? పశ్చాత్తాపములో ఆశీర్వాదం ఉంది, పశ్చాత్తాపములో దీవెన ఉంది, పశ్చాత్తాపములో దేవుని కనికరం ఉంది, పశ్చాత్తాపములో ప్రియులారా దేవుని యొక్క ఊహ కందని కృపను మనం పొందుకోండి. పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడంటండి. అయ్యో దేవా నిన్ను ఎరగనని చెప్పి ఈ రోజు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘములో ఉండి మనుషుల దృష్టిలో, ప్రజల దృష్టిలో దేవుని బిడ్డగా కనబడుతూ కూడా దేవునికి ఆయాసకరంగా బ్రతుకుచు, పశ్చాత్తాపము లేకుండా కఠినమైన వైఖరి, తిరుగుబాటు స్వభావం, లోబడనల్లని స్వభావం మన ఆధ్యాత్మికమైన జీవితానికి మేలు చేకూర్చదు అని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. ప్రియులారా, దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఎప్పుడైనా మనలో ఉంటే, ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తే వెంటనే దేవుని యొక్క పాద సన్నిధానంలో అవును ప్రభు ఆ వ్యక్తిని నేనే అని దేవునితో సమాధాన పడగలిగితే మన జీవితంలో మరలా పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూడండి, అనేక మంది ఈ యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. వాళ్ళు ఒక్కసారి నన్ను కనికరించు దేవా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చింది. అవును ప్రభా, ఒకప్పుడు నీకు ఆయాసకరమే, ఒకప్పుడు నీకు దుఃఖకరమే నా బ్రతుకు, ఒకప్పుడు నేను దుఃఖపెట్టిన మాట వాస్తవమే, ఒక్కసారి నన్ను కనికరించు నాయన అని అడిగారు. దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చింది. మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఫస్ట్ ఒక కుష్ఠరోగిని ప్రియులారా ఆయన బాగు చేశాడు. బాగు చేసినప్పుడు ఆయన అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి దేవా అన్నాడు. ఎంత మంచి మాట కదండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే దా అన్నాడు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన ఎద్దకు వచ్చేవారిని, నిజముగా ఆయనను ప్రేమించువారిని, నిజముగా ఆయనకు సమీపించువారు, నిజముగా ఆయనకు మొరపెట్టువారు ఆయన ఉన్నతమైన కృపకు పాత్రులైతారని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ మనసాక్షి ఒకవేళ కఠినమైపోతుందేమో, దేవుడు మాట్లాడుతున్నా లోబడని స్వభావం, దేవుడు దర్శించినా తిరుగుబాటు చేసే స్వభావం, దేవుడు నిన్ను ప్రేమించి నీకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నా గ్రహించలేని స్వభావం, కఠిన స్వభావంలోనికి ఒకవేళ మనం వెళ్ళిపోతున్నామేమో,
ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ఎడల దాచించిన ఎన్నో గొప్ప మేలులున్నాయి. దేవుడు నీ కొరకు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు దాచించాడు, ఎన్నో దీవెనలు దాచించాడు. భయభక్తి కలిగిన నీ కొరకు దేవుడు ఎన్నో ఎన్నో దీవెనలు దాచిపెట్టాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం ఎంత చక్కగా రాశాడు కదా. ఒక్కసారి ఆ మాట మనం ధ్యానం చేద్దాం. 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. భయభక్తిలో దీవెన ఉంది, భయములో భక్తిలో ఆశీర్వాదం ఉంది. అందుకే రాస్తున్నాడు ఐశ్వర్యము. అబ్రహాము ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు మన కొరకు లోకంలోనికి వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక. మనందరం ఇహపరముల దీవెనలు కలిగి ఉండాలి, పోగొట్టుకోవద్దు. అందుకే మన జీవితంలో ఏదైనా తండ్రి మనల్ని దర్శించినప్పుడు నిజముగా దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉంటే మన తప్పునికి కప్పిపుచ్చొద్దు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, దేవుడు చెప్పొద్దన్న పని చేసి తెచ్చుకోవద్దన్న తెచ్చుకొని ఆకాను దాచుకున్నాడంట ఇంటిలో గొయ్యి తీసి ఆ గొయ్యిలో దాచుకున్నాడు. ఏమొచ్చింది లాభం? దేవునికి మరుగైనదా? దేవునికి ఏదైనా మరుగు చేయగలుగుతామా? దేవుని కనులను కప్పే శక్తి మనకుందా? దావీదు అన్నాడు కదా, ఎక్కడ ప్రభువా? సముద్రంలోనికి పోతే అక్కడ ఉన్నావు కదా నాయన, నీవు వేకువ రెక్కలు కట్టుకొని ఆకాశమునకు ఎగిరి అక్కడను నీవు ఉన్నావు, భూమి మీద నువ్వు ఉన్నావు, నీవు లేని చోటు ఎక్కడుంది ప్రభువా అన్నాడు. ఆకానుక గ్రహింపు కలగలే. చివరికి యెహోషువ పిలిచి అడుగుతున్నాడు, ఎవరయ్యా మనకు ఓటమి కలుగుతుంది? మనం ఓడిపోతున్నాం, గెలవవలసిన చోట ఓడిపోతున్నాం, ఎక్కడో తప్పు జరుగుతుంది. నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను, మమ్మల్ని ఎందుకు తెచ్చావు ప్రభువా చంపడానికి అంటే, ప్రభు అన్నాడు, నేను చెప్పిన పని మీరు చేయలేదు, నేను వద్దన్న పని మీరు చేశారు అన్నాడు. ఎవడయ్యా ఒప్పుకోండి అంటే ఒక్కడు ఒప్పుకుంటలేడు. ఆకాను కూడా వారిలో మౌనంగా నిలిచిపోయాడు తెలియనట్లుగా. అప్పుడు వరుస క్రమమును దేవుడు చదివించాడు. ఆకాను యొక్క అవిధేయత, ఒప్పుకోలేనితనం, పశ్చాత్తాపపడలేని గుణం, సమాధానపడలేని గుణం చివరికి ఏం చేసిందో తెలుసా? తనకే కాదు, తన భార్యకు, బిడలకు, తన కలిగిన యావత్ ఆస్తికి నష్టమును చేకూర్చింది. ఈరోజు జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నాం మనం. ఎంత సింపుల్ విషయం అండి. ఎక్కడైనా మన మనస్సాక్షి మన మీద నన్ను క్షమించు దేవా, అయిపోయింది అంతే, నువ్వు తప్ప నాకెవరున్నారు తండ్రి? తెలుసో తెలియకునో నాయన నేను చేయగలిగాను, ఆ మార్గాన వెళ్ళగలిగాను, నన్ను ఒక్కసారి కనికరించు అని కన్న తండ్రిని అడిగినట్లు మనం దేవుడిని అడగలిగితే ఆ కనికర సంపన్నుడైన దేవుడు పేతురుకు ప్రత్యక్షమై పేతురుతో మాట్లాడి పేతురుకు ఒక బాధ్యతను అప్పచెప్పినట్లు ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడుకుంటాడు. నినివే పట్టణస్థుల యొక్క ప్రార్థనను అంగీకరించిన దేవుడు ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించగలిగిన సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. ఆకానులాగా అవిధేయత మనం చూపకూడదు ప్రియులారా. ఇస్కరియోతు యూదా కూడా అదే తప్పిదం. చివరికి తనను తాను ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఆకాను కూడా చంపబడిపోయాడు. వాడి క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో మనల్ని మనం సమాధానపరచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది. దావీదు యొక్క కన్నీరు విస్తారముగా ప్రార్థనలో ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేశాడంట. కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు, కొన్ని వచనాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే దేవుడు ఇంత గొప్పగా కనికరించాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వినుచున్న మనం ప్రియులారా, ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకోవాలా, మనల్ని మనం సరిచేసుకోవాలా. పేతురు వంటి పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండాలా. ఆయన చూస్తే దావీదులాగా చెప్పాలి, నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నవి. ఎంత గొప్ప మాట! రహస్య పాపములు. కంటికి కనబడేవి కొన్ని ఉంటాయి, కనబడనివి కొన్ని ఉంటాయి. చాలా మంది స్త్రీలు చూడండి, ఇప్పుడంటే అంత పాలిష్డ్ రైస్ వచ్చాయి. ఒకప్పుడు ఎలా ఉండేవండి? ప్రతి స్త్రీ అన్నం వండే ముందు ఆ బియ్యాన్ని చాలా చక్కగా ఏరేవాళ్ళు. అందులో నల్లరాళ్ళు ఉండేవి, తెల్లరాళ్ళు ఉండేవి. ఈ నల్లరాళ్ళేమో ఆ తెల్లటి బియ్యంలో స్పష్టంగా కనబడేవి. అందుకని ఏం చేసేవాళ్ళు? వెంటనే రాళ్ళు ఏరి పడేసేవాళ్ళు. అయితే ఈ తెల్లరాళ్ళు తెల్ల బియ్యంలో కలిసిపోతాయి. అవి ఎప్పుడు బయటపడతాయంటే బాగా తినేటప్పుడు బయటపడతాయి. పంటి కింద పడిద్ది ఆ రాయి, ఎంత పెద్ద సప్పుడు వచ్చింది. అలాగ కొన్ని రహస్యంగా ఉంటాయి. దావీదు అన్నాడు, నా రహస్య పాపములు కూడా నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయి నాయన అన్నాడు. ఈరోజు వాక్యాన్ని వినుచున్న నీవు నేను వాక్య పీడులో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడైనా నీ మనసాక్షి నీ మీద నేరారోపణ చేసి దేవుని కృపను పోగొట్టుకుంటున్నావని నీకు తెలియజేసినప్పుడు వెంటనే ఆయన పాదాల దగ్గరికి రావాలి. దావీదుకు కథ చెప్పాడు ప్రవక్త, ఏమయ్యా
ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, మరి విందు చేసుకోవాల్సి వచ్చింది. వాడికి 100 గొర్రెలు ఉన్నాయి. మరి ఆ 100 గొర్రెల్లో ఏ గొర్రెను ముట్టుకోలేదు. ఒకడు పేదవాడు ఉన్నాడు, వానికి ఒకటే గొర్రె ఉంది. ఆ దానితోనే సంతోషిస్తున్నాడు. వాడు ఆడుతున్నాడు, పాడుతున్నాడు, అదే సర్వస్వం అనేటట్టుగా భావిస్తుంటే ఈ ధనవంతుని ఇంట్లో ఈ విందుకు ఈ 100 గొర్రెల్లో ఏ గొర్రెను ముట్టుకోకుండా ఈ ఒక్క గొర్రెను కలిగి ఉన్న పేదవాని ఇంట్లో నా గొర్రెను తీసుకుపోయి చంపేశాడు అన్నాడు. దావీదు కోపం వచ్చి నిశ్చయముగా వాడు మరణమునకు పాత్రుడు అన్నాడు. అంతే. ఎప్పుడైతే ప్రవక్త ఆయన కళ్ళ చూశాడు, వెంటనే అన్నాడు, నాయనా నా తప్పు క్షమించు, ఆ వ్యక్తిని నేనే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకేనేమో దేవుడు దావీదుకు నా హృదయానుసారుడని, ఎంత గొప్ప బిరుదండి. ఈ లోకంలో ఎవరు ఇవ్వగలుగుతారండి? నా హృదయానుసారుడు దావీదు. కొంతమందికి ఎంత మంచి పేర్లు ఇచ్చాడు దేవుడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోజస్ అన్నాడు. నాకు బహు ప్రియుడవు నీవు దానియేలు అన్నాడు. దావీదుకేమో నా హృదయానుసారుడవు నీవు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మందికి ఆ పశ్చాత్తాప గుణం లేదండి. తిరుగుబాటు స్వభావం మనల్ని కీడులో పడేస్తుందండి. పశ్చాత్తాప స్వభావం మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. పేతురు ఆ పశ్చాత్తాపమే ప్రియులారా సంఘపు తాళపు చెవులను తనకిచ్చేంతటి ఆధిక్యతను దేవుడిచ్చాడు, పొందుకోగలిగాడు ఆయన. కాబట్టి వాక్యాన్ని వినుచున్న నీవు నేను నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రభు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు, గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించే గొప్ప దేవుడు, ప్రేమిస్తున్నాడు. అందరి ముందు మనల్ని గొప్ప చేస్తాడు. అయితే దేవునికి మనకు మధ్య ఏ వ్యత్యాసం ఉందో, దేవుడు మాట్లాడినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు, మనల్ని సంధించినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు మనం తెలుసుకొని ప్రభుత్వం నడవగలిగితే చాలు, మన జీవితానికి ఎంతో ధన్యత కలుగుతుంది. అటు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన ఉన్నత నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నాయన పేతురును మా ముందు పెట్టేంత గొప్పగా మాట్లాడు. నువ్వు సజీవుడవై లోకములో 40 దినములు ఇంకా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారయ్యా. అనేకులకు పరలోక రాజ్యం గురించి చెప్పారు తండ్రి. వందనాలు. నా బిడ్డలారా జాగ్రత్త, కృపను పోగొట్టుకొని పాతాళానికి చేరొద్దు. మీరు కృపను పొంది నిత్య రాజ్యములో నాతో యుగయుగాలు ఉండండి చెబుతూ వచ్చావు. నీకు స్తోత్రం. నీ చూపు నాయన పేతురికి పశ్చాత్తాపాన్ని ఇచ్చింది నాయన. సంతాపపడి ఏడ్చాడంటయ్యా. నాయన నువ్వు మాతో మాకట్టి మనసు కలిగిన గాక. మమ్మల్ని మేము సరిచేసుకునే కృప, సరిచేసుకునే బ్రతుకు మా అందరికీ కలిగిన గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతమైన నీ కృపలో మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నీ యొద్ద చేరి నీ శరణు వేరిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు కలుగునుగాక. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం నీరుగట్టి ఫలింపచేయమని యేసునామం అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చెన్న మనకు సంగమునకు పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇమ్మానుయేల్ స్వరం అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా మేము నమ్ముతున్నాం. మీరు మాత్రమే కాదు, అనేకులు దీవించబడినట్లు మీరు అనేకులకు తెలియపరచండి. మాకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమాలు మీకు ఆధ్యాత్మికంగా మేలును చేకూరిస్తే తప్పక మీ సాక్ష్యాన్ని పంచుకోండి. భారభరితమైన ఈ సేవ కొరకు మీరు ప్రార్థించండి. ప్రియులారా, ప్రభు దీవెనలు పొందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.